జియోలాజికల్ ప్రొఫెసర్తో మా ప్రతినిధి నరేష్ అక్కడ ఉన్నారు. అసలు ఈ భూకంపాలు ఎలా వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. అరుణ, ఇలాంటి ప్రకృతి విపత్తులు, భారీ భూకంపాలు కావచ్చు, వరదలు అనేటివి, సునామీ ఇలాంటి వచ్చినప్పుడు అనేక సంఖ్యలో కూడా ఎంతోమంది మృతి చెందుతారు. అదేవిధంగా మృత్యువార్త పడతా పాటు భారీ ఎత్తున కూడా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అయితే మరోవైపు ఈ రెండు ఘటనలతో పాటు అనేక ప్రశ్నలు కూడా మనల్ని వెంటాడుతాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఈ భారీ భూకంప నేపథ్యంలో ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అసలు ఈ భూకంపం కారణం ఏంటి, ఇంత పెద్ద ఎత్తులో రావడానికి కారణం ఏంటి అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆంధ్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ప్రస్తుతం అయితే ఇలాంటి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు అనేక ప్రశ్నలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ భారీ భూకంపం వెనకాల ఎటువంటి కారణాలు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈ భూకంపం తీవ్ర స్థాయి ఎంతవరకు ఉందనే అవకాశం వచ్చు? యాక్చువల్గా ఈ ఎర్త్ క్వేక్ అనేది ఒక్కసారి పుట్టింది, ఇప్పుడప్పుడే వచ్చింది కాదండి. యాక్చువల్గా దేర్ ఈస్ స్ట్రెస్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఓవర్ హియర్. ఏంటంటే రెండు ప్లేట్స్, టూ టెక్టానిక్ ప్లేట్స్, దేర్ ఇస్ అ స్ట్రెస్ విచ్ ఇస్ బీయింగ్ రిలీజ్డ్ సడన్లీ అనమాట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు. అన్ఫార్చునేట్లీ నోబడీ కెన్ ప్రిడిక్ట్ ఇట్ వెల్. బట్ యునో దేర్ ఆర్ సెవరల్ స్టడీస్, చాలా స్టడీస్ జరుగుతున్నాయి ఇందులో. అవి ఆ ఎర్త్ క్వేక్ ఎప్పుడు ఎలా తెలుసుకోవాలనే దాని మీద చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్లియర్లీ టెల్ దట్ ద ఎర్త్ క్వేక్ విల్ కమ్ అట్ దిస్ పర్టికులర్ టైం. అదేంటంటే ఇప్పుడు రెండు ప్లేట్స్ కొలైడ్ అయ్యి ఆ కొల్యూషన్లో ఆ స్ట్రెస్ ఒక్కసారి రిలీజ్ అవ్వడం వల్ల మీకు ఆ ఏరియాలో ఆ స్ట్రెస్ రిలీజ్ వల్ల ఇట్స్ లైక్ అ బకెట్ ఆఫ్ వాటర్. ఓ బకెట్ ఆఫ్ వాటర్లో ఇలా బకెట్ని సింపుల్గా ఇలా కిందకి దించగానే ఆ వాటర్ ఆ ఎనర్జీకి అలా ఉండి ఒకసారి ఎలా అయితే వేవ్ జనరేట్ అవుతుందో అక్కడికక్కడ ఎర్త్ ఒక పర్టికులర్ స్ట్రెస్ రిలీజ్ అవ్వడం వల్ల అక్కడికక్కడ ఓ వేవ్ జనరేట్ అయ్యి ఆ చుట్టుపక్కల ఏరియా అంతా డిస్టర్బ్ అయ్యి ఒక్కసారి బిల్డింగ్స్ అన్నీ కూలిపోవడం జరుగుతాయి. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అన్ ఎర్త్ క్వేక్. బట్ దానివల్ల ఏంటంటే ఎర్త్ క్వేక్ ఒకసారి జరిగిందంటే ఎర్త్ ఇస్ సంథింగ్ లైక్ ఇట్స్ అన్ ఎలాస్టిక్ మీడియాలా ఉంటుంది అనమాట. సో ఆ పర్టికులర్ వేవ్ విల్ పాస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అది ఏమవుతుందంటే అక్కడి నుంచి ఆ వేవ్ జనరేట్ అయిన వేవ్ అది అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా వెళ్తుందన్నమాట. సో అలా చుట్టుపక్కల ప్రదేశాలకి ఆ వేవ్ జనరేట్ అవ్వడం వల్ల, అది మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి అన్నిటికి తగులుతుంది. సో బేసిక్గా ఇక్కడే రావడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ అ వెరీ హై ఫాల్ట్ జోన్ అనమాట. అంటే అది సాంగంగ్ జోన్ అంటారు. దట్ ఈస్ ఇండియన్ ప్లేట్కి బర్మా ప్లేట్, ఇట్ ఈస్ లైక్ ప్లేట్ విచ్ ఇస్ అబౌట్ బౌండరీ విచ్ ఇస్ అబౌట్ 1200 కిలోమీటర్స్ ప్లేట్ బౌండరీ దగ్గర ఉందన్నమాట. సో ఆ ప్లేట్ బౌండరీస్ దగ్గర జరిగే ఈ ప్రక్రియ ఎప్పుడు ఎలాగ స్ట్రెస్ రిలీజ్ అవుతుందో అనేది చాలా కష్టం. అది అంత ఈజీగా చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ మనం ఎలా చేసినా ఎప్పుడు స్లిప్ అవుతుంది అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. సో ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ సెవరల్ సైస్మాలజికల్ స్టేషన్స్ చుట్టుపక్కల ఉన్నాయి, బికాస్ దట్ ఈస్ అ వెరీ యాక్టివ్ ఫాల్ట్ విచ్ ఇస్ ఓవర్ దేర్. సో చాలా సైస్మాలజికల్ స్టేషన్స్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. కానీ బట్ స్టిల్ ఒక్కసారి ఇది రావడం అనేది 7.7 రిక్టర్ స్కేల్లో రికార్డ్ అవ్వడం అనేది ఇట్స్ చాలా చాలా బాధాకరమైంది. సో దిస్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, బికాస్ ఇట్స్ వెరీ pathetic situation in Myanmar and Bangkok. So అదే ఎఫెక్ట్స్ ఆ ట్రూమర్స్ ఏమిటంటే కల్కట్టాలోని కొన్ని ఏరియాస్ ఇండియాలో కూడా కొన్ని కనపడ్డాయి. బట్ విశాఖపట్నంకి వచ్చేసరికి మరీ అంత ఎఫెక్ట్స్ ఏమి ఉండకపోవచ్చు, బికాజ్ వీఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ దాట్ అండ్ వీఆర్ అన్ అ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్. మనం ప్లేట్ బౌండరీస్ దగ్గర లేం కాబట్టి అంత ఎఫెక్ట్ మన మీద అంత ఉండదు. జస్ట్ ఏదో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లైట్గా చిన్న మ్యాగ్నిట్యూడ్ ఏదో రికార్డ్ అవ్వచ్చు, కానీ దాని ఎఫెక్ట్స్ అంతా విశాఖపట్నం లేకపోతే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి అంతా కనపడకపోవచ్చు అండి. సార్, పూర్తిగా ఈ భూకంపాలు వచ్చే ముందు ఈ ప్రకృతిలో మార్పులు ఏమైనా సంభవించే అవకాశం ఉందా, లేకపోతే ప్రకృతిలో ముందుగానే జరిగిన మార్పు వల్ల ఈ భూకంపాలకి ఏమైనా ఎఫెక్ట్, ఈ టెక్టానిక్ ప్లేట్స్ కావచ్చు, ఇది మూమెంట్స్ కావచ్చు, దాని వైబ్రేషన్స్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఏం కనిపిస్తుందా? సార్, యాక్చువల్గా చెప్పాను కదా, ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక ప్లేట్ ఇంకో ప్లేట్, రెండు ప్లేట్స్ ఒక రాపిడ్ జరగడం వల్ల కంటిన్యూస్ యాక్టివిటీ, అంటే
ఆల్ ద క్రస్టల్ ప్లేట్స్, అంటే ఈ ప్లేట్ బౌండరీస్ అంటారు. దేర్ ఆర్ 7 మేజర్ ప్లేట్ బౌండరీస్. ఈ ప్లేట్ బౌండరీ అలాగే మైనర్ బౌండరీస్ కూడా ఉంటాయి, మైనర్ ప్లేట్స్ కూడా ఉంటాయి. ఈ ప్లేట్ బౌండరీస్ మధ్యలో ఎప్పుడైతే ఈ ప్లేట్స్ రెండు రాపిడికి గురవుతాయో, ఎక్కడైతే స్ట్రెస్ ఉంటుందో, ఆ స్ట్రెస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదండి. ఇట్స్ లైక్ మన దగ్గర మనం వెయిట్ ఎత్తుతున్నాం సపోజ్, ఆ వెయిట్ ఎక్కువ అవుతున్న కొలది మనం ఆ ఫీల్ అవుతూ ఒక్కసారే మనం వెయిట్ ఎలాగైతే వదిలేస్తామో, భూమి కూడా ఎగ్జాక్ట్గా అదే సిచ్యువేషను, దానికి కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ స్లిప్ ఎప్పుడవుతుందో అనేది ఎవరికి తెలియదు. ఒక కొన్ని చూపిస్తుంది, అంటే బిఫోర్ ఎఫెక్ట్స్ లాగా చిన్న చిన్న ఎర్త్క్వేక్స్, అంటే సంథింగ్ లైక్ 5.2 మ్యాగ్నిట్యూడ్లో చూపిస్తుంటాయి. బట్ దోస్ ఎఫెక్ట్స్ ఆర్ సో స్మాల్ వేర్ యూ డు నాట్ ఫీల్ దోస్ ఎఫెక్ట్స్. అవి జాగ్రత్తగా మనం చదవగలిగి, ఈ ఫాల్ట్స్ ఈ బాగా యాక్టివ్గా ఉన్నాయి, ఈ పర్టికులర్ ఏరియాలో రావడానికి చాలా అగ్రెసివ్గా ఈ ఫాల్ట్ ఉంది అనే విషయం కానీ మనం జాగ్రత్తగా చదవగలిగి మంచి చూడగలిస్తే డెఫినెట్గా ఇట్స్ ఇట్స్ పాసిబుల్ టు ట్రై టు అండర్స్టాండ్. వస్తుంది అని తెలుస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో తెలియదండి. దట్స్ ద థింగ్. పూర్తిగా యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, ఈ భూకంపాలు కావచ్చు, ఈ ప్రకృతి విపత్తులు రావడానికి ఏదైనా ఒక సీజన్ టైప్లో ఉంటుందా? ఎందుకంటే ఈ సీజనల్ లేకపోతే ఒక సమ్మర్ టైప్లోనే కావచ్చు, లేకపోతే వింటర్ టైప్లో కావచ్చు, ఇలాంటివి ఏమైనా అనుకోవచ్చా? ఇలాంటి కారణాలు ఏమైనా ఉండొచ్చా? సీజన్కి దీనికి, గ్లోబల్ వార్మింగ్కి దీనికి ఏం సంబంధం లేదండి. దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక ప్రక్రియ, ఎక్కడైతే ఒక స్ట్రెస్ రిలీజ్ ప్రక్రియ, అంతే, ఏం లేదండి. దానికి ఏంటంటే ఆ పర్టికులర్ టైం వచ్చి ఆ పర్టికులర్ స్ట్రెస్సెస్ రిలీజ్ అవ్వడం తప్ప ఇంకేం కాదండి. దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ వెదర్ కండిషన్స్ కానీ, లేకపోతే ఇంకా ఏ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్కి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మనం కట్టుకునే బిల్డింగ్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, ఈ పర్టికులర్ జోన్లో ఏదైతే ఈ టెక్టానిక్ యాక్టివిటీ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో ఈ హై మ్యాగ్నిట్యూడ్ వస్తాయి అనే ప్రెడిక్షన్తో ఈ బిల్డింగ్స్ని కొద్దిగా జాగ్రత్తగా డిజైన్ చేసుకొని అవి జాగ్రత్తగా చూసుకోవాలే తప్ప మనం ఈ ఎర్త్క్వేక్స్ని అవాయిడ్ చేయగలగమని నేను అనుకోవట్లేదండి. వీ కెనాట్ అవాయిడ్ దోస్ ఎర్త్క్వేక్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఎర్త్క్వేక్స్ని ఆపలేం. కాకపోతే ఏదైతే బిల్డింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఎర్త్క్వేక్ జోన్లో ఐడెంటిఫై చేసినట్లయితే దానికి ఎఫెక్ట్ ఉంటుందో. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్యాంకాక్లో కావచ్చు, మైన్మార్లో కావచ్చు, కుప్పకూలిపోయిన విజువల్స్ చూసాం. సేమ్ అలాంటి ఏరియాలో ఉండేవి అనుకుంటున్నారా? దానివల్ల ప్రభావం ఉండే అవకాశం ఉందా? సార్, ఇప్పుడు యూజువల్గా ఏంటంటే గవర్నమెంట్స్, అంటే ది మినిస్ట్రీ విల్ డిసైడ్ వాట్ ఆర్ ద జోన్స్ విచ్ ఆర్ వెరీ హైలీ టెంటేటివ్ టు ఎర్త్క్వేక్స్ జనరల్గా. సో ఈ పర్టికులర్ ప్లేట్ బౌండరీ దగ్గర, ఏ ప్లేట్ బౌండరీ దగ్గర అయినా సరే, దే ఆర్ వెరీ హైలీ టెంటేటివ్ టు ఎర్త్క్వేక్స్ అని అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ అవి పర్మిషన్స్ ఉండవు. బట్ సమ్ కేసెస్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ వచ్చినప్పటికీ ఈ ప్రొడ్యూస్ అయిన వేవ్ ఎంత లార్జ్గా ఉంటుందంటే దట్ ప్రోగ్రెషన్ విల్ గో అండ్ ఎఫెక్ట్ దోస్ సరౌండింగ్ ఏరియాస్ అనమాట. సో అందుకనే వీ హ్యావ్ టు టేక్ కేర్ దట్. యూజువలీ ఇన్ జపాన్ ఎలాంటి ఎర్త్క్వేక్స్ సంథింగ్ లైక్ 8 మ్యాగ్నిట్యూడ్ వచ్చిన ఎర్త్క్వేక్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు డీల్ చేస్తారు, ఆ బిల్డింగ్స్ తట్టుకోగలవు. సో బ్యాంకాక్ వచ్చేసరికి ప్రాబబ్లీ దిస్ ఈజ్ అ వెరీ హ్యూజ్ ఎఫెక్ట్ ఫర్ దెమ్. ఈవెన్ దో 7.7 ఈజ్ అ బిగ్ అండి, ఇట్స్ నాట్ సో స్మాల్. లాగరిథమిక్ అంటే 5కి 7కి లాగరిథమిక్ స్కేల్లో ఉంటుంది అనమాట. సో ఇట్స్ టూ లార్జ్, 100 times చాలా, అంటే 6కి 7కి ఇట్స్ లైక్ హ్యూజ్ ఎర్త్క్వేక్. సో అందుకనే ప్రాబబ్లీ దట్స్ ద రీజన్ వై ఆ బిల్డింగ్స్ అంత ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ 7.7 మ్యాగ్నిట్యూడ్కి రెసిస్టెంట్ కాదు కాబట్టి అవి సడన్గా పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. సరే, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే టెక్టానిక్ ప్లేట్స్కి మీరు రాపిడి కావాలంగా వచ్చిన వేవ్ లెంత్, ఆ వేవ్ లెంత్ అనేది ప్రెజర్ అనేది పైకి పుల్ చేస్తుందా, పుష్అప్ చేస్తుందా, లేకపోతే ఆ లెంత్ బెర్త్ కూడా చూసుకొని ఇన్ని కిలోమీటర్స్ వరకు, ఇన్ని మీటర్స్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది? దాని గురించి ఒకసారి డెప్త్గా చెప్పగలరా? సార్, యాక్చువల్గా అక్కడ స్ట్రైక్ ఆ స్లిప్ అవ్వడం బట్టి ఉంటుందండి. అక్కడ స్ట్రెస్ రిలీజ్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే సర్ఫేస్కి మనకి ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వేవ్ ఒక్కసారి సడన్గా అయితే అది జనరల్గా సర్ఫేస్కే తొందరగా రావడానికి ఇది
of course it distributes in all directions, but as the surface is very close, అంటే మనకి ఆ ఫాల్ట్ ఎక్కడైతే మనకి స్ట్రెస్ రిలీజ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏమవుతుందంటే ఒక వేవ్ జనరేట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అందరికీ స్ప్రెడ్. ఇట్ ఈస్ కాల్డ్ ద ఎపి సెంటర్, వేర్ యూనో ఆ ఎపి సెంటర్లో కరెక్ట్గా అక్కడే ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో ఆ ట్రిగ్గర్ అయిన పాయింట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ షాలో టు దిస్ సర్ఫేస్ అనుకోండి, ఆ ఏరియా అంతా చాలా ధ్వంసం అయిపోవడానికి చాలా ఎక్కువగా ఉంటుందండి. సార్ ఇప్పుడు చాలామంది కూడా ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే ఇలాంటి ఎర్త్క్వేక్స్, ఈ భూకంపాలు వచ్చే సమయంలో అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కుప్పకూలిపోయాయి. అదే ఈజ్ ఇట్ నియర్ టు సీ జోన్ ఆర్ రివర్ జోన్, ఏదైనా వాటర్ సర్ఫేస్ ఉన్న ఏరియాకి దగ్గరలో ఉన్నట్లయితే ఆ భూకంపం ఎఫెక్ట్ అనేది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా వచ్చే అవకాశం, సునామీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటుందా? ఎస్ అండి. ఇప్పుడు భూకంపం భూమి మీద వస్తే మీరు భూకంపం అంటారు, అదే సిచ్యువేషను, అదే ఎపి సెంటర్ ఓషన్లో వచ్చిందనుకోండి, ఓషన్లో వస్తే దాన్ని సునామీ అంటారు. అదేంటంటే వాటర్ చాలా ఎక్కువ డిస్ప్లేస్ అయిపోద్ది. ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్స్ పడిపోవడం వల్ల ఈ వాటర్ ఒక్కసారి కిందకి ఇల్చి మళ్ళీ పైకి రావడం వల్ల ఒక వేవ్ జనరేట్ అవుతుంది. ఆ వేవ్ ఏమవుతుందంటే అక్కడికి ఉండకుండా ఇట్ ట్రైస్ టు రీచ్ టు ద కాంటినెంట్ అనమాట. అంటే కాంటినెంటల్ స్లోప్ వైపు వస్తుంది. అది అక్కడ నుంచి టువర్డ్స్ ద కాంటినెంట్ వచ్చేటప్పుడు వెన్ ఇట్ కమ్స్ విత్ అ వెరీ హై వెలాసిటీ అనమాట. సునామీ సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఎక్కడైతే వేవ్ జనరేట్ అయిందో ఇట్ హ్యాస్ టు కమ్ టు ద షోర్. ఆ షోర్కి వస్తున్నప్పుడు ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ స్పీడ్తో ఆ వేవ్ వస్తుంటుంది. అలాంగ్ ఆ వేవ్ వస్తూ ఏమవుతుందంటే దేర్ ఇస్ డెప్త్ కూడా అక్కడ చాలా డీప్గా ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ రీచింగ్ టు ద షాలోనెస్ ఎప్పుడైతే వచ్చిందో ఏమవుతుందంటే ఆ వేవ్ విల్ ఎక్వైర్ హైట్ అనమాట. హైట్ రీచ్ అయ్యి ఆ హై వేవ్ జనరేట్ అయ్యి ఆ హై వేవ్ మనకి సముద్రం, అందుకనే దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ వెరీ హై వేవ్స్ విచ్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ అట్ ద సునామీ కాన్సెప్ట్. అది కంప్లీట్గా వేరండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆఫ్కోర్స్ కాంటినెంట్లో జరిగింది కొంత ఇందులో రావచ్చు కానీ, బట్ ఇన్ఫ్యాక్ట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అక్కడ సునామీస్ మనకి 2002లో వచ్చింది అనుకుంటాను, సుమత్రా సునామీ. దట్ ఈస్ సునామీ. బట్ దిస్ ఇస్ అన్ ఎర్త్క్వేక్ వేర్ ఇట్ ఈస్ ఆన్ ద ల్యాండ్. సో రెండు ఆల్మోస్ట్ సేమే. ఒకటి సునామీ ఏంటంటే ఎర్త్క్వేక్ అక్కరింగ్ ఇన్ ఓషన్ని సునామీ అంటారు. ఎర్త్క్వేక్ అక్కరింగ్ ఓవర్ హియర్ ఇస్ ఎర్త్క్వేక్ అంటారండి. అదే సార్ పూర్తిగా కూడా ఈ ఎర్త్క్వేక్ వచ్చే సమయంలో బిల్డింగ్స్ అనేవి ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయాయి. అదే ఇన్ కేస్ హిల్ ఏరియాలో, మనం ఇప్పుడు సి ఏరియాలో మాట్లాడుతున్నాం, యాజ్ ఇట్ ఈస్గా హిల్ ఏరియాలో ఉన్నట్లయితే అదే ఎఫెక్ట్ అనేది బిల్డింగ్స్ మీద ఎఫెక్ట్ చూపించినట్టుగా హిల్ ఏరియాలో కూడా చూపించే అవకాశం అయితే ఉంటుందా? ఎస్ అండి, ఆఫ్ కోర్స్. ఎందుకంటే హిల్లీ ఏరియాస్లో కూడా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ స్లోపీ కన్స్ట్రక్షన్స్ అనుకోండి. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ వేవ్ విచ్ హ్యాస్ బీన్ జనరేటెడ్, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ బిల్డింగ్స్ మీద ఖచ్చితంగా చూపిస్తుందండి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెస్ రిలీజ్ అండ్ విచ్ సైడ్ ద స్ట్రెస్సెస్ ఆర్ బీయింగ్. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఒక దగ్గర ఎపి సెంటర్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏంటంటే అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, ఇట్స్ ఆల్ అన్ప్రెడిక్టబుల్ అంటే. సో ఇది చాలా కష్టం. అది చెప్పి అటే వెళ్ళాలి ఇటే వెళ్ళాలని లేదండి. ఆ స్ట్రెస్ ఎటు రిలీజ్ అయితే అటువైపు వేవ్ జనరేట్ అయ్యి ఎటువైపు వెళ్తుందో అది అంతా ధ్వంసం అయిపోద్దండి. కూడా మనకి మొత్తం వరల్డ్లో టెక్నాలజీ అనేది ద పీక్ లెవెల్కి మనం చేరుకుంది. మనం లోపల లూప్ల వల్ల కూడా ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్లుప్తంగా కూడా తెలుసుకుంటున్నాం. రైన్స్ కావచ్చు, ఆఖరికి ఒక పిడుగు పడే సమయంలో కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకు మన ఎర్త్క్వేక్ని మనం ముందుగా గ్రహించలేము? దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రయత్నాలు జరుగుతున్నాయా మీకు తెలిసి? చాలా సైస్మాలజిక్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేశారండి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండియాలో కూడా చాలా అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టేషన్స్ ఇన్ విశాఖపట్నం ఆల్సో. బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అంటే ఇదేంటంటే ఇందాక చెప్పాను కదా మీకు, ఆ స్ట్రెస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలుసు కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదండి అది. సో మనకేంటంటే రిక్టర్ స్కేల్లో మనకి ఎప్పుడు ఈ సైస్మోగ్రాఫ్లో ఎలా కనిపిస్తుంది అంటే, ఒకసారి చిన్న వేరియేషన్ ఏమైనా కనిపించిందంటే మనకి ఆ గ్రాఫ్లో కనిపిస్తుందండి ఆ వేరియేషన్. బట్ ఒక్కసారి స్ట్రెస్ రిలీజ్ అయ్యేప్పుడు చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఆ చిన్న చిన్న చేంజెస్ మనం మానిటర్ చేసినప్పటికీ ఇక్కడ వస్తుంది అని తెలుసు. ఈ ఏరియాలో
చాలా టెంటేటివ్గా ఉంది, అందుకనే ఆ ప్లేట్ బౌండరీస్లో చాలా ఎక్కువ ఎర్త్క్వేక్స్ వస్తాయని క్లియర్గా చెప్తారండి. బట్ ఒక్కసారే రిలీజ్ అవుతుంది అనే విషయం ఎవరికి తెలియదండి. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తుందని తెలుసు, కానీ ఎంత మ్యాగ్నిట్యూడ్తో వస్తుంది, అది ఎంత విధ్వంసం సృష్టిస్తుంది, ఇలాంటివన్నీ చాలా కష్టం అండి. ఇట్స్ బియాండ్, లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ బియాండ్ సైన్స్. And that's the reason why, lot of work and lot of scientists work together. There are several models తయారు చేస్తారు. ఈ మోడలింగ్ ఇవన్నీ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్, మోడలింగ్, తర్వాత ఈ అబ్జర్వేషన్స్ తీసుకొని ఆ అబ్జర్వేషన్స్ అని కంపైల్ చేసి ఈ మోడల్కి ఫిట్ చేసి ఎటువైపు వెళ్తుంది, ఎలా ఉంది ఎర్త్క్వేక్ అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ట్రై చేస్తుంటారు. కానీ కొంతవరకు ప్రిడిక్ట్ చేయగలరు, కానీ ఇట్స్ ఓన్లీ టెంటేటివ్ రిజల్ట్స్ అండి. బట్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేది ఇంతవరకు ఏ మోడల్స్ చెప్పలేదండి. సార్, ఇప్పుడు మీరు బియాండ్ ద సైన్స్ అంటే ఒక విషయం గుర్తొస్తుంది పూర్తిగా. ఎందుకంటే ఎలిఫెంట్స్, ఏనుగులు కావచ్చు, మరికొన్ని జంతువులు ముందుగానే భూకంపాలని ప్రిడిక్ట్ చేయగలవని, అందుకే దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. ఆ వేవ్స్ని వాటి గ్రహించినప్పుడు వాటి నుంచి మనం తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. అంటే బర్డ్స్ like animals, they predict a little bit earlier than human. ఇది నథింగ్ బట్ ఇట్స్ ఆల్ ద వేవ్ విచ్ ఇస్ బీయింగ్ జనరేటెడ్ అండి. అవి ఈజీగా ఆ పర్టిక్యులర్ వేవ్ జనరేట్ అవ్వడం అనేది క్లియర్ అండి. బట్ ద థింగ్ ఈజ్, ఆ వేవ్ అనేది అవి ముందే గ్రహిస్తాయి. బట్ అది సైస్మిక్ స్టేషన్స్లో కూడా లోవర్ మ్యాగ్నిట్యూడ్ అనేది సైస్మిక్ స్టేషన్స్లో కూడా గ్రహిస్తుందండి. బట్ అదేంటంటే జస్ట్ బిఫోర్ ఎర్త్క్వేక్ అనేది ఇట్ ఈస్ టూ షార్ట్ ఫర్ ఎవ్రీబడి టు ఇంటిమేట్ ఆన్ ఎనీథింగ్. యానిమల్స్ అయితే అక్కడి నుంచి అక్కడికి పారిపోయి వెళ్ళిపోతాయి అవి గ్రహించి. బట్ ఈ స్టేషన్స్ నుంచి నెట్వర్క్ వచ్చి, ఆ నెట్వర్క్ నుంచి మనకు వచ్చేసరికి ఇట్ టేక్స్ లిటిల్ టైమ్. ఐ థింక్ దట్ టైమ్ హ్యాస్ టు బి రెడ్యూస్. ఎంత టైం రెడ్యూస్ చేసినప్పటికీ ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్. ఈ ఆస్తి నష్టాన్ని అవాయిడ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి ఎర్త్క్వేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్, మీరు కొద్దిసేపటి చెప్పిన దాని ప్రకారం ఈ రాపిడ్ ఏదైతే జరుగుతుందో ప్లేట్స్ మధ్యన, దానివల్ల వైబ్రేషన్స్ వస్తాయి, ఆ పుషప్ దానివల్ల మనకి ఎర్త్క్వేక్ వస్తుంది. అంటే యాజిటీస్గా ఒక ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఇంత గ్యాప్ ఏమైనా లిమిట్ ఏమైనా ఉంటుందా మళ్ళీ రావడానికి కావచ్చు, లేకపోతే అది టైం మళ్ళీ అది రీప్రొడ్యూస్ చేసుకోవడానికి కావచ్చు, లేదా మళ్ళీ రాపిడ్ జరగడానికి ఏమైనా టైం తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అలాంటివి ఏమైనా ఉంటాయి? ఎస్ అండి, యాక్చువల్గా దీన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారండి. సో జనరల్గా ఒకసారి ఎర్త్క్వేక్ వచ్చిందంటే ఇట్స్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ వేవ్స్ ఒక్కసారి జనరేట్ అవుతాయి. సో ఒక్కసారి స్ట్రెస్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ స్ట్రెస్సెస్ రిలీజ్ అవుతాయి. ఇట్స్ లైక్ మీరు ఒక ఏదైనా వెయిట్ ఎత్తి ఒకసారి దించి మళ్ళీ ఆ చిన్న జర్క్ ఉంటుంది కదా. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో చెప్పాలంటే ఫస్ట్ ఎఫెక్ట్స్ కన్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఒక్కొక్కసారి డేంజరస్ అవ్వచ్చు. అందుకని వీ కెనాట్ సే దట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ మోర్ వల్నరబుల్ దెన్ ది బిఫోర్ వెన్ ఫస్ట్ స్టార్టింగ్ వన్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల కొంత నష్టం కూడా జరగదు. బట్ ఫస్ట్ ఎఫెక్ట్స్ ఆర్ మచ్ మోర్ డేంజరస్ అండి. ఎందుకంటే ఒకేసారి స్ట్రెస్ రిలీజ్ అయిపోద్ది కాబట్టి సెకండ్ టైం ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ లిటిల్ బిట్ లోవర్ దెన్ ఇన్ జనరల్. ప్రాబబిలిటీ ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ లిటిల్ బిట్ లోవర్ దెన్ ద ప్రైమరీ ఎఫెక్ట్స్ అండి. సార్, కంపారిజన్ ఆఫ్ అంటే ఇండియాలో కొన్ని చోట్ల మనకి గుజరాత్ ప్రాంతం కావచ్చు, మరి కొన్ని ప్రదేశాల్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం. కాకపోతే రిక్టార్ స్కేల్ మీద చాలా తక్కువ నమోదవుతూ ఉంటాయి, 2, 3 అలా మనకు నమోదవుతూ వస్తుంటాయి. అయితే కంపారిజన్ ద గుజరాత్ ల్యాండ్కి, ఇండియన్ ల్యాండ్కి, ఇప్పుడు బ్యాంకాక్ ల్యాండ్కి ఈ ప్లేట్స్ డిఫరెన్షియేషన్ని ఏమైనా ఐడెంటిఫై చేయగలమా? ఏదైనా డిఫరెన్స్ అనేది చాలా మనకు కనిపిస్తుందా? అది ఓన్లీ అంటే మన ఇండియన్ ప్లేట్ ఏంటంటే కరెక్ట్గా మనం ఇండియా అలా అంటే ప్లేట్ మధ్యలో ఉన్నామండి మనం. ఇట్స్ లైక్ ఈ చెప్పాలంటే ప్లేట్ బౌండరీ అక్కడెక్కడో ఉంటే మనం ఇక్కడ ఉన్నాం. సో అందుకనే మనకి అంత ఎఫెక్ట్ ఉంటుంది. మీరు అన్నారే గుజరాత్, హిమాలయస్, ఆ రీజన్ అంతా ఎలా అంటే ఉంటుంది, హిమాలయన్ రీజన్, దట్స్ ఆల్ టెక్టానికలీ యాక్టివ్ జోన్ అనమాట. ఎందుకంటే ఇండియన్ ప్లేట్ ఈజ్ హిట్టింగ్ ద యూరోషియన్ ప్లేట్. దానివల్ల హిమాలయస్ ఫామ్ అయ్యాయి. యాక్చువల్గా ఈ రెండు ప్లేట్స్ కొలైడ్ అయ్యి ద ప్లేట్ ఈజ్ సబ్డక్టింగ్ వల్ల
ది హిమాలయాస్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అనమాట. సో ఎక్కడైతే ఈ ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ డైవర్జెన్స్ కన్వర్జెన్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయో అక్కడ మీకు ఏంటంటే ఈ హైలీ సైస్మిక్ యాక్టివ్ జోన్స్ అంటారు. సో మీరన్న గుజరాత్ కొన్ని ఏరియాస్ ఆఫ్ శివాలిక్స్, ఆ శివాలిక్స్ లోవర్ హిమాలయస్ అప్పర్ హిమాలయస్ అవన్నీ ఆ జోన్ అంతా ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి టువర్డ్స్ నేపాల్ వరకు ఆ హిమాలయన్ జోన్ అదంతా ఏంటంటే సెస్మికలీ యాక్టివ్ జోన్స్ అనమాట. అలాగే గుజరాత్ పమీర్ నాట్ నుంచి లెఫ్ట్ సైడ్ అలా టువర్డ్స్ గుజరాత్ వచ్చి ఆ ఏరియా కూడా చాలా ఎఫెక్టివ్. బట్ కమింగ్ టు సదర్న్ ప్లేట్, మనం పెనున్షులా అంటే డెక్కన్లో ఉన్నాం కాబట్టి మనం వీఆర్ ఆన్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ ఎర్త్ క్వేక్ రావడానికి చాలా ఛాన్సెస్ అవి లేవండి. యాక్చువల్గా ఇదేంటంటే కేవలం మనం ఏంటంటే వీఆర్ ఆన్ నైస్ థిక్ క్రస్టల్ జోన్ వేర్ హైలీ నాట్ వలనరబుల్ ఫర్ ఎర్త్ క్వేక్. ఏదో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొన్ని వేవ్స్ ఏవో రావడానికి కొంత చిన్న చిన్న బిలో 5-4 ఏదో ఫీల్ అవుతామే తప్ప ఏదో మనకి అంత పెద్ద ఎర్త్ క్వేక్స్ అయితే రావడానికి సదర్న్ ఇండియాలో చాలా రేర్ అండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ పూర్తిగా ఈ సినారో ఇప్పుడు రిక్టార్ స్కేల్పై 7.78 ఏవైతే మనం చూస్తున్నామో ఈ రిక్టార్ స్కేల్ని క్యాలిక్యులేట్ చేసే సమయంలో ఈ 7 అంతవరకు వచ్చేసిందంటే 7 పాయింట్స్ వరకు దాటిపోయిందంటే పూర్తిగా దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు మీ ఫైనల్ వర్డ్స్లో? సార్ ఇది నా ఫైనల్ వర్డ్స్ ఏంటంటే ఇవన్నీ మనం డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. మనం ఏంటంటే కొంత మానిటరింగ్ స్టేషన్స్ చాలా ఎక్కువ పెంచాలి. అండ్ దట్స్ అ వెరీ దట్స్ అన్ ఎగ్జాంపుల్. మనం చెప్పలేం ఎక్కడెక్కడైతే ఇండియాలో కూడా ఎక్కడెక్కడైతే టెక్టానిక్ జోన్స్ హైలీ సైస్మిక్ జోన్స్ ఎక్కడైతే యాక్టివ్గా ఉన్నాయో అలాంటి ఏరియాస్లో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రియలీ కేర్ అబౌట్ ఇట్ అండ్ సీ దట్ గుడ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ బీయింగ్ డన్ ఓవర్ దేర్ అండ్ అవేర్నెస్ ప్రమోట్ చేయాలి. నాట్ ఓన్లీ దాట్ మనకి బిల్డింగ్స్ ఎలా కట్టించాలి, ఎలా ఉండాలి, ఈ మ్యాగ్నిట్యూడ్కి తట్టుకునేటట్టు బిల్డింగ్స్ కరెక్ట్గా కడుతున్నారా లేదా అనేది చూసుకునేటట్టు చూసుకోవాలి. సో ఇవన్నీ నా ఉద్దేశంలో ఇవన్నీ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ సో దట్ లైఫ్ నష్టం జరగకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ పీపుల్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ ఎర్త్ క్వేక్స్ అండి. సార్ పూర్తిగా ఇప్పుడున్న సమాచారం ప్రకారం భారత్, బంగ్లాదేశ్, చైనాలో కూడా మనకి ఈ ఎర్త్ క్వేక్ ఎఫెక్ట్ వచ్చింది. అంటే సాధారణంగా ఎంత రీజన్ వరకు అంటే ఈ ప్లేట్స్ అనేవి అటాచ్మెంట్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు కొనసాగుతూనే వస్తాయా? అవునండి. ఇప్పుడు ఇది 1200 కిలోమీటర్స్ ఫాల్ట్ అండి. దీన్ని ఫాల్ట్ అంటారు. ద ప్లేట్ బౌండరీ వేర్ దిస్ ఎర్త్ క్వేక్ ఎక్కడైతే మీకు వచ్చిందో ఒక పర్టికులర్ పాయింట్ నుంచి మొత్తం ఆ రీజన్ అంతా నేను చెప్పాను కదా, ఎలా ఇట్స్ లైక్ ఎ బాంబ్. ఒకసారి బాంబ్ పేలితే చుట్టుపక్కల ఎలా అయితే సౌండ్ అన్ని డైరెక్షన్స్లో వెళ్తుందో ఇక్కడ ఎర్త్ క్వేక్ ఎక్కడైతే స్ట్రెస్ రిలీజ్ అయిందో అక్కడ ఒక వేవ్ జనరేట్ అయ్యి ఆ వేవ్ అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది. ఎక్కడెక్కడైతే మీకు వేవ్ జనరేట్ అయ్యి పాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందో అదంతా పాస్ అయిపోద్ది అనమాట. సో ఇటువైపు నుంచి అటువైపు కూడా ఎర్త్ అవతలకు కూడా వెళ్తుంది. బట్ ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ అండ్ టైంతో పాటు వెనెవర్ ద ఎర్త్ క్వేక్ ఎపిసెంటర్లో ఎక్కడైతే స్ట్రెస్ రిలీజ్ అయ్యి ఒక్కసారి వచ్చిందో అక్కడ నుంచి చివరికి వచ్చేసరికి అలా వేవ్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. రైట్, ఇది పరిస్థితి పూర్తిగా కూడా ఎర్త్ క్వేక్ సంబంధించి అంటే ఈ భూకంప కారణాలు విన్నాము. అదేవిధంగా ఈ భూకంపాలను ముందుగా పసిగట్టడానికి అనేక యంత్రాలను ఇప్పటికే ఉపయోగిస్తున్నప్పటికీ కూడా కానీ వీటిని నియంత్రించడం చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా ఏదో జంతువులు కొన్ని అవగాహన ముందుగానే ప్రిడిక్ట్ చేస్తాయో ఆ విధంగానే ముందుగా ప్రిడిక్ట్ చేసినప్పుడు కూడా ఎఫెక్టివ్ అనేది చాలా ఎక్కువ శాతం ఉండే అవకాశం చెప్పినట్టుగా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.